చూసారండి హౌస్ అయితే చాలా సింపుల్గా ఉందన్నమాట. సొంతం కట్టుకునేందుకు బోరు లేదు కానీ అది రావడం లేదు. ఇది కొలా చేసినారు, నీళ్ళు అసలు రాకుండా లేదు. గడ్డకి గడ్డలే లేదు, కిందికి మీందికి నీళ్ళు ఇవ్వలేక కుర్తి అవుతున్నాము. ఇబ్బంది అయితే మీకు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక అందమైన విలేజ్కి వెళ్ళబోతున్నామండి. ట్రైబల్ విలేజ్ అనమాట. కొండల మధ్యలోనైతే ఆ విలేజ్ ఉంది. ఆ విలేజ్కి వెళ్ళబోతున్నాం ఈరోజు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా పంటకు వచ్చేసినాయి అనమాట పనసకాయలు. ఇంకా మనకు ప్రతి మార్కెట్లో అయితే కంపల్సరీ పనసకాయలు ఎక్కువ కనిపిస్తుంటాయండి. సార్ నుంచి చూడండి, చెట్టు కూడా చాలా అద్భుతంగా కాసిందనమాట. ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి అయితే ఆ విలేజ్కి వచ్చేసామండి. చూసారు కదా, కొండల మధ్యన అయితే విలేజ్ కనిపిస్తుంది. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ 20 హౌస్లు అయితే ఉన్నాయండి, 20 హౌస్. ఫ్రెండ్స్ ఈ పువ్వు అయితే చాలా ఇట్లో ఉందన్నమాట, మనకైతే తీయడం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9 వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడితే మన ముందుకు రావడం జరిగిందండి. అల్లూరు సీతారామరాజు జిల్లా కొజ్జూరు మండలం బూదరాల పంచాయతీ అనమాట. ఇక్కడ వచ్చేసి విలేజ్ పేరు ఏం పేరు తమ్ముడు? కిండెంగ్ అని గ్రామం వెళ్ళబోతున్నామండి. బ్యాక్ సైడ్ చూసారు లొకేషన్ ఎలాగుందో. మనమైతే ఈరోజు అయితే దట్టమైన ఫారెస్ట్ మధ్య నుంచి అయితే మనం వెళ్ళాలండి. చూసారు కదా, మొత్తం ఫారెస్ట్, ఎటు చూసినా ఫారెస్ట్ కనబడుతుంది. అలాగే చూసారు కదండి, అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, చూసారండి అక్కడ టవర్ కనిపిస్తుంది, అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. ఈ విలేజ్ వచ్చి ఫ్రెండ్స్ ఇది కిండంగ్ అని గ్రామం అనమాట. ఎటువంటి రోడ్డు సదుపాయం లేని గ్రామం అండి. వీళ్ళు సొంతంగా అయితే వీళ్ళు ఒక దారి అయితే నిర్మించుకున్నారు. చూసారు కదా, మట్టితో అనమాట. ఇది మనమైతే ఈ విధంగా వెళ్ళాలన్నమాట. ఆ వీడియో ఎలాగ ఉంటుంది ఏంటంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కొత్త వారు ఎవరైనా చూసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, రోడ్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. చూడండి ఇలా ఉందన్నమాట. ఇది చిన్న పుంత అండి, పుంత ద్వారా. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ట్రాక్టర్లు ఒకటే వెళ్తాయండి, ఏమి వెళ్ళమంటే. అలాగే 2 వీలర్స్ మాత్రం వెళ్తాయి అనమాట. చూసారు ఆ కొండలు దాటుకుని అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇలా మొత్తం రాళ్ళ రోడ్డు అనమాట. ఇలా ఉంది చూసారా, రాళ్ళ రోడ్డు అనమాట. చూడండి మనం ఈ డౌన్ నుంచి అలా వెళ్ళాలండి. అలా వెళ్ళి ఆ కొండ వారం నుంచి అయితే విలేజ్కి వెళ్ళడానికి ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కొత్త వరకు చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడానికి మన వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే మనకు ఒక ఆస్కారం ఉంటుంది అనమాట. చూసారండి, మా ట్రైబల్స్ వేసవగల వేసిన పంట అనమాట. మొన్న గాలికైతే మొత్తం అంతా పడిపోయింది. చూసారు కదా, మొత్తం అంతా పడిపోయిందండి. మీదేనా మాది? ఎన్ని ఎకరాలమ్మా మొత్తం? 2 ఎకరాల 25 సెంట్లండి. దాని ఏంటండి ఇది రకం? కానీ చూసారు కండి, ఇది అయితే మొన్న గాలికి పడిపోయింది అనమాట. మొత్తం అంతా ఇది యాసవలో 2 పంట అనమాట. ఇది వేసిందంతా. ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తానికి అయితే విలేజ్కి అయితే వచ్చేసాం. చూస్తారు కదా విలేజ్ అది ఎక్కడ ఉంది, చూస్తారు కదా. సుటేబుల్ కొండలండి, మధ్యలో అయితే ఈ విలేజ్ ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. చూడండి విలేజ్ అక్కడ ఉందండి, చూస్తారు కదా విలేజ్ అదనమాట. ఇక్కడ మొత్తం క్యాస్ట్ అండి, కోందు అలాగే కొండదొరలు ఉన్నారండి ఈ విలేజ్లో. ఈ విలేజ్ చూస్తారా, చాలా అద్భుతంగా ఉందన్నమాట. కొండలు కానుకుని అయితే ఈ విలేజ్ ఉంది. చూస్తారు కదా, ఆ డౌన్లో ఉంది. అలాగే ఇక్కడ జియో టవర్ కదా,
ఫ్రెండ్స్ ప్రతి విలేజ్లో అయితే జియో టవర్ ఓపెన్ చేస్తారండి. జియో టవర్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది అనమాట. చూడండి చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట విలేజ్ అనేది. చూడండి, చూడాలనుకుంటే ఫోను ఉపయోగిస్తే అని షేర్ చేస్తాడు దాన్ని. 30 కుటుంబాల జనపదముడు సంతగా ఎవరు సంత? పెద్దవాళ్ళు చేస్తున్నారా? ఏం పట్టుకుని వెళ్తున్నారు మరి? చింతపండు అమ్ముకొని సామాన్లు తెచ్చుకుంటారా? ఎంతకు అమ్ముతున్నారు ఇటు కేజీ? ఏం పేరా మీ పేరు? పేరు అంతే. ఎమ్మెల్యే భారత సంతకి వెళ్తున్నారమ్మా. ఏ పని చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు? ఏం పని లేదు, ఖాళీనారా? మరి మీకు 100 రోజుల పని లేవమ్మా? ఉన్నా కానీ ఈ సంవత్సరం చేయలేదు. ఈ సంవత్సరం చేయలేదా? అంతలోకి చేస్తున్నారు కదా. అందరు చేస్తున్నారు. చేస్తున్నారు. కూలి కూడా కడుతున్నారు కదా. కూలి కూడా 300 చేశారు. ఈ సంవత్సరం 300 చేశారు. మీరు ఇక్కడ దాకే సంతకి వెళ్తున్నారా? ఫ్రెండ్స్ చూసారు కదండి, విలేజ్లో అయితే సొంతంగా కటింగ్ వేసుకుంటారండి. ఎందుకంటే వీళ్ళకు కటింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలంటే ఆ టైం కుదరదు కదా. యూట్యూబ్లో వస్తుంది అనమాట, ఎలా ఉంటున్నారు ఏంటి అన్నది. నెట్ పడుతుందా? ఫ్రెండ్స్ చూసారు కండి, అతి చిన్న గ్రామం అనమాట. లొకేషన్ చూసారు కదా, కొండల మధ్యలో అయితే ఈ విలేజ్ అనేది ఉందన్నమాట. చూసారు కండి, అతి చిన్న మాడి చెట్టు అనమాట, చాలా అద్భుతంగా కాసింది. మొత్తం అంతా పీడిచ్ ట్రైబల్స్ మన వాళ్ళు. చదువుకున్న తమ్ముడు? చదువుకున్నావా? ఏం చదువుతాడు? ఇంటర్ ఎక్కడ? చింతపల్లిలోనా? కిండంగి. ఫుడ్ లేదు కదా తమ్ముడు బాబు ఇక్కడికి? ఈ మొదలు ఆ మాదిరిగానే ఉంది, ముందు లేదు అసలే లేదు. అంబులెన్స్లు వస్తాయి తమ్ముడు ఇక్కడికి? అంబులెన్స్లు రావే. మరి ఎక్కడికి వెళ్ళాలి మరి మీరు? కొయ్యూరుకి వెళ్ళాలా? అంటే మరి అంబులెన్స్ ఎక్కాలంటే ఎలాగా మరి? ముక్కుడుపల్లి ఎక్కాలా? సరే అమ్మా, మీ పేరమ్మా? పేరు ఏమా? లింబే. నీళ్ళెక్కని తెచ్చుకుంటున్నారమ్మా? గడ్డకు వెళ్తున్నాం. గడ్డకు బోర్లు లేవు మరి మీకు? బోరు లేదు కానీ అది రావడం లేదు. ఎదుర్కోలా చేసినారు, నీళ్ళు అసలు రాకుండా లేదు. గడ్డకి గడ్డలే లేదు, కిందికి మీందికి నీళ్ళు బలేక కుర్త అవుతున్నాం. ఇబ్బంది అయితే మీకు. మరి ఇక్కడ బడి ఉందమ్మా? స్కూల్ ఉందా? ఉందా? బిల్డింగ్ లేదా? మరి ఎలా ఎక్కడ చెప్తున్నారు మరి? పాక కట్టారా? ఆ పాక చెప్తున్నారా? ఎలాగా అంగన్వాడి ఉందమ్మా? కాతమ్మ బియ్యం ఎక్కడి తెచ్చుకుంటారు మరి? నేర్ల బంద. ఎన్ని కిలోమీటర్ వస్తుంది కానీ నేర్ల బంద? ఎంత? 2 వస్తుందా? బియ్యం అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా. సంతకి వెళ్ళాలంటే కొయ్యూరు వెళ్ళాలా, లేకపోతే పెద్ద వలస? కొయ్యూరు వెళ్ళారు కదా, ఇది మీకు దగ్గర. ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదండి, కోళ్ళకు కప్పుకునేది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, అతి చిన్న హౌస్ అనమాట. చూడండి, అతి చిన్న హౌస్. చూడండి, మొత్తం అంతా ఇటుక సొంతంగా తయారు చేసి మట్టితో అయితే చూసారు కదా, మట్టి అనమాట. మట్టితో అయితే కట్టడం జరిగింది అనమాట. చూసారు కదండి, మొత్తం మట్టితో అనమాట, మట్టితో కట్టుకునే హౌస్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, వాటర్ అయితే కొట్టారు కానీ నీరైతే అందట్లేదు అనమాట. మన వాళ్ళు కావాలని తెచ్చుకుంటున్నారు. అమ్మ, నీళ్ళు ఎక్కడి తెచ్చుకుంటున్నారమ్మా? గడ్డ నుంచా? 360 రోజులు గడ్డిని తెచ్చుకుంటున్నారు, లేకపోతే బోర్లు ఏమైనా వస్తున్నాయా? లేదా? మీ పేరమ్మా? ఏం పేరమ్మా? రక్కియా? రత్తియా. ఇంటి పేరమ్మా? శ్రీలరా. హౌసింగ్ రాలేదమ్మా మీకు? హౌసింగ్ రాలేదా? ఇల్లు రాలేదా? ఇదేటా మారబెట్టారు? ఇదేంటి?
పిల్లలు ఆడుకున్నారా? చూసారండి, విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అలాగే వీళ్ళకి హౌసింగ్ గట్టి ఏం రాలేదండి, సొంతం కట్టుకునే హౌస్లు అనమాట ఇవన్నీ. ఫ్రెండ్స్ చూస్తారండి, ఇప్పుడు పొలాలు దున్నేటప్పుడు గట్టి ఏమైనా మొక్కలు దున్నేటప్పుడు అండి ఈ ఆవులకు మేయకుండా అయితే మూతులకు కడతారన్నమాట. చూడండి. మీ పేరండి? ఏంటండి? సనసరావా? ఇంటి పేరండి? పాంగి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఈ ఊర్లో? ఎంత అండి? 1950లో వచ్చారా? అప్పుడు వచ్చారు. మరి మీకు నీళ్ళు గట్టి ఇబ్బంది కండి, మరి ఎలాగా? నీళ్ళకే ఇబ్బంది సార్ అవుతున్నారు. అది కొద్దిగా ఎండిపోతే ఇంకా రావట్లేదు. మరి మీకు ఇబ్బంది కదా, స్నానాలు కానీ బట్టలు కానీ తాగడానికి కానీ ఇబ్బంది కదా? మీకు హౌసింగ్ రాలేదండి? హౌసింగ్ వచ్చారు వస్తే కానీ చేసారు కానీ అవ్వలేదా? సరే. అయితే మీరు సొంతంగా నిర్మించుకున్నారా? చూసారండి, మన బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే లోనకి ఒకసారి వెళ్దాం, ఏ విధంగా ఉన్నది ఏంటని. ఇది రాయండి, ఇది ఫ్రెండ్స్. చూసారండి, మా ట్రైబల్స్ ఒక హౌస్ అంటే ఇది లోనకు ఉంది, డౌన్ లాగా ఉంది. ఫ్రెండ్స్ చూసారండి, మా ట్రైబల్స్ హౌస్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇది ఏం కాదండి, ఇటుక సొంతంగా తయారు చేసుకుని మట్టితో వేసుకోవడం జరిగిందనమాట. కట్టుకున్నారు, చూసారు కదా, చాలా సింపుల్గా కట్టుకున్నారు. అలాగే ఈ నెక్స్ట్ ఇయర్ ఇత్తనాలు కానమాట, ఇత్తనాలకి అలాగే అంబలు గట్ట కాసుకుంటారా? అంబలు ఫ్రెండ్స్ ఇలాగ ఉందన్నమాట. చాలా సింపుల్గా అయితే మా ట్రైబల్స్ హౌస్లు ఇలా ఉంటాయి. అందుకే అట్లా లైట్ అయితే ఒకటేనండి, ఎక్కువ లేవన్నమాట. చూసారండి, గొల్లసాల అనమాట. ఫ్రెండ్స్ చూసారండి, పైన మీకు చూపించాను కదా, పైన చూపించాను. మళ్ళీ అయితే డౌన్లో అయితే ఒక హౌసెస్ ఉన్నాయి, చూసారు కదండి, డౌన్లో అయితే ఉన్నాయన్నమాట. మన వాళ్ళకైతే వాటర్ ట్యాంక్ కట్టారండి, కాకపోతే వాటర్ అందట్లేదు అనమాట. వాటర్ ఇలా రావట్లేదు, కాలు వాటర్ అయితే తెచ్చుకుంటున్నారు అనమాట. ఊరు మొత్తానికి సరిపోవట్లేదు అనమాట. చూసారండి, అలాగ వస్తున్నాడు, చాలా సన్నగా అయితే వస్తుంది అనమాట. అంటే ఎవరు ఇప్పలేదు కాబట్టి ఇలా వస్తుంది. ఈ నీళ్ళు అందరికి అందట్లేదని కాలు నుంచే తెచ్చుకుంటున్నారండి. అది చూసారండి, డౌన్లోకి వచ్చానమాట. డౌన్లోనైతే ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు.